ముందుగా కేఎల్ యూనివర్సిటీ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మొత్తం మా మ్యూజిక్ ఫ్రెటర్నిటీకి వచ్చిన గౌరవం అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కోటి గారు మా అందరికీ పెద్ద దిక్కు ఇక్కడ హైదరాబాద్లో పర్టికులర్గా మా అందరికీ పెద్ద అనేలాగా అతను ఉంటే మా అందరికీ ధైర్యం, అతను పక్కన ఉంటే మేము ఏమైనా చేయగలమని నాకు నమ్మకం. ఇలాంటి ఒక మా స్పైన్ ఆయన ఒక రకంగా చెప్పారండి మాకు. ఆయనకి డాక్టరేట్ రావడం మా అందరికీ చాలా చాలా ఒక పండగ లాంటి ఇది సందర్భం ఇది. అందుకు ప్రత్యేకంగా మా కోటి గారికి డాక్టరేట్ ఇచ్చిన కేఎల్ యూనివర్సిటీ వారికి ఆలస్యమైన గుర్తించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. అలాగే ఈరోజు నుంచి కోటి గారిని అందరం డాక్టర్ కోటి అని పిలుద్దాం. చాలా అందంగా ఉంటుంది, అది వినడానికి బాగుంది. అండ్ హీ డిజర్వ్స్ దిస్ ఇది అని అనిపిస్తుంది మా అందరికి కూడా. అందరు కూడా ఇక ముందు మనం ఈ పేరుతో అందరం కోటి గారిని పిలవాలని, డాక్టర్ కోటి గారిని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మా మ్యూజిక్ ఫ్రాటర్నిటీకి, మ్యూజిక్ ఫ్యామిలీకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే కోటి గారు మా అందరికీ చాలా చాలా ఆప్తులు. అంటే బేసిక్గా ఏంటంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనే గర్వం, భేషజం ఏమాత్రం లేకుండా సింగర్స్తో, మ్యూజిషియన్స్తో చాలా చక్కగా కలిసిపోయి మాతో చక్కగా టైం స్పెండ్ చేస్తారు. అన్నిటినీ మించి మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి ఆయన ఒక బ్యాక్ బోన్, ఒక మోరల్ సపోర్ట్, ఒక గైడింగ్ ఫోర్స్. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇలా చేద్దామనుకుంటున్నాం సార్ అని చెప్తే వెంటనే మంచి సలహాలను ఇచ్చి మళ్ళీ ఫాలో అప్ చేస్తూ ఆ పని అయ్యేంత వరకు మా వెన్నంటి ఉండి నడిపే ఒక సపోర్ట్ సిస్టమ్ మాకు కోటి గారు. సో కోటి గారికి గౌరవం దక్కడం, ఇంత ఉన్నతమైన గౌరవం దక్కడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. సో మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫున, మా మెంబర్స్ అందరి తరఫున కోటి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. Hearty congratulations, Dr. Koti sir, our beloved Koti sir. And as a singer, నేను చెప్పాలంటే కోటి సార్ గురించి చెప్పాలంటే చాలా 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 చెప్పాలి. ఒకప్పుడు అవకాశాలు అసలు వస్తాయా రాదా అని మాకెవరికి తెలీదు హైదరాబాద్లో. అప్పుడప్పుడే సింగర్స్గా ట్రైన్ అయ్యి వచ్చినప్పుడు సార్ నిజంగా చెన్నై నుంచి దిగ్గజాలు ఉండేటువంటి చెన్నై ఇండస్ట్రీ, అక్కడి నుంచి సార్ ఇక్కడికి వచ్చి మా అందరినీ ఎంతో ఆప్యాయంగా సింగర్స్ అందరినీ ఒక చోట స్టూడియోలో చేర్చి అందరికీ తలా ఒక పాట, అంతా ఎలా పాడాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా నేర్పించి బంచ్ ఆఫ్ సింగర్స్ హైదరాబాద్లో తయారయ్యారంటే అప్పుడు సార్ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ప్రతి సింగర్కి కూడా ఈరోజు ఇంతమంది సింగర్స్ రావడానికి కూడా ముఖ్య కారణం. సార్ హైదరాబాద్ తర్వాత షిఫ్ట్ అయిపోయి మా అందరికి ఎంతో బలాన్ని ఇచ్చారు. ఈ రోజుకి కూడా సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి సారే పెద్ద దిక్కు అండ్ టార్చ్ బేరర్ అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే మాకు ఫండ్స్ లేనప్పుడు సార్ ఎంతో ఆప్యాయంగా పిలిచి యూనియన్ ఇలా కాదు ఉండాలి, ఫండ్స్ ఉండాలి, దానికి మీరు చాలా కార్యక్రమాలు చేపట్టాలి, ఇలా ఉండాలి అని అన్నీ చెప్పి మంచి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయించి దాంట్లో చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద ఆయన లెజెండరీ హీరో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి వారందరినీ కూడా ఇంక్లూడ్ చేసి ఎంత పెద్ద ప్రోగ్రామ్ని అలా నడిపించారు సిఎంయు చేసే విధంగా. సో సార్ ఉన్నారంటే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నామనే అర్థం. నిజంగా వారి ఎంకరేజ్మెంట్ ఈ రోజుకి ఉంది, ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి కూడా ఇవాళ వరకు కూడా సార్ ఎంకరేజ్మెంట్ ఉంది. సో వీ లవ్ యూ సార్, వీ లవ్ యూ సో మచ్. ఈరోజు ఈ గౌరవం దక్కటం, మీకు దక్కటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఎస్ సార్, సో వీ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని ఆప్యాయంగా ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఎప్పటి నుంచో డాక్టర్ గారే అండి. ఎందుకంటే ఆ పాటలు వింటే ఎక్కడ లేని రోగాలు తగ్గిపోతాయి. సో నా ఐ రియలీ థ్యాంక్ కేఎల్ యూనివర్సిటీ ఫర్ ద స్పెషల్ డాక్టరేట్. అండ్ ఇప్పటి నుంచి మీకు ఏమైనా రోగం ఉంటే ఈ పాటలు వినడమే పని, అంతకంటే ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. కోటి సార్కి డాక్టరేట్ రావడం ఈ సంగీత ప్రపంచానికే ఒక డాక్టరేట్ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత లేటుగా వచ్చిందని అనుకుంటున్నా. ఈ డాక్టరేట్ అవార్డు ఇచ్చినందుకు కేఎల్ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మ్యూజికల్ ఫెటర్నిటీ అంటే నా ఫ్యామిలీ అందరూ వచ్చి నన్ను సత్కరించడం, అంటే డాక్టరేట్ నాకు ఇవ్వటం కేఎల్ యూనివర్సిటీ చాలా నా అదృష్టంగా భావించాను.
ఎందుకంటే నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారు, మా గురుగారు చక్రవర్తి గారు, కోర్స్ రాజ్ కోటిగా, నేను రాజు, అలాగే కోటిగా ఎంతో కష్టపడి రాత్రింబౌళ్ళు కష్టపడి చేసాం పాటలు. ఇప్పటికే అన్నారు డాక్టర్ నుంచి పాటలు, ఇప్పటికీ నా పాటలను ఆదరిస్తూ నన్ను కానీ మా ఆర్పీని కానీ ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు మేమంతా. అంటే నాకన్నా ఆర్పీ చాలా చిన్నవాడు అయినా కూడా అతను డెడికేషన్ అంత ఇదిగా వచ్చు. నెక్స్ట్ మీ వీళ్ళందరికీ డాక్టర్లు వస్తాయి, కంటిన్యూగా అందరికీ వస్తాయి డెఫినెట్గా. వాళ్ళు చేసిన సేవలు ఎటువంటి సేవలు చేశారు, గొప్ప పాటలు చేశాడు ఆయన కూడా. మా విజయ్ ఎన్ని పాటలు పాడింది తెలుగులో, అలా కౌసల్య గారు, అలాగే మా మాధవి గారు మాకు ఎప్పటి నుండో అసలు హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి మా మాధవి లేకుండా రికార్డింగే లేదు మాది, మల్లేశ్వరి నుండి. సో అలాగా ఒక ఫ్యామిలీ లాగా కలిసి, ఈవెన్ అప్పుడు బాలు గారు ఉన్నప్పుడు కూడా ఎంతో కలిసి ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఉండేవాళ్ళం, హైదరాబాద్ మ్యూజిషియన్స్, సింగర్స్ అందరూ. సో నాకు ఈ సందర్భంగా నాకు డాక్టరేట్ ఇవ్వటం మటుకు నేను చాలా ఆనందంగా, అంటే నాన్నగారి తర్వాత మా ఫ్యామిలీలో మళ్ళీ నాకు రావటం అది చాలా గౌరవం, అదృష్టంగా భావిస్తున్నాను. Thank you once again, all of my colleagues. I love you all. God bless you all. Thank you very much.